అవర్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్లో డీమాన్ పవన్ కానీ డీమాన్ పవన్ గెలుపు కానీ అసలు ఎంత మందికి నచ్చింది, ఆయన హ్యూమర్ కానీ అసలు డీమాన్ ఫస్ట్ నుంచి ఇలా ఉండుంటే ఎక్కడో ఉండేవాడేమో అనిపించింది. అబ్బా నిజంగా మంచి ఎపిసోడ్ లోడింగ్ డీమాన్కి ఈరోజు. చాలా ఫస్ట్ నుంచి కొట్లాట కానీ ఆడడం కానీ ఇది హ్యూమర్ కానీ ఉంటే ఎక్కడో ఉండేవాడు మన డీమాన్ పవన్ అనిపించింది నిజంగా నాకు. సో ఓటింగ్ కూడా ఆ థర్డ్ ప్లేస్కి చాలా ఓటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. సో నాకు తనుజ ఈరోజు నచ్చలేదబ్బా. డీమాన్ గెలుస్తుంది చాలు మొహంతా ఇట్లా తిప్పేసుకోండి, కనీసం ఒక కంగ్రాట్స్ చెప్పదు, ఏం చెప్పదు, నవ్వదు. ఆ అమ్మాయి ఎందుకు నచ్చిందో నాకు ఎప్పటికీ నాకు అర్థం కాదు. ఓన్లీ ఆ సీరియల్ చూసి వచ్చి టక్కున ఓటేస్తుర్రేమో అనిపిస్తుంది అంతే. ఇంకా బిగ్ బాస్ షో చూడరు, ఆ లైవ్ చూడరు, ఏం చూడరు. వచ్చి ఆమె గెలిచాలని చెప్పేసి ఓటేసుకొని వెళ్ళిపోతున్నట్టున్నారు జనాలు. నాకు అర్థం కావట్లేదు ఆ బిహేవియర్ ఏంటి. ఇద్దరు పవన్లు అక్కడ పడ్డారు, అక్కడ అందరూ ఉరికిపోయి చూస్తుంటే ఎవరి దగ్గరికి పోదాడు. ఇమాన్యుయల్ కూడా అమ్మ అమ్మ అని పోతుంటే అటు ఇమాన్యుయల్ దగ్గరికి పోదు. ఇక్కడ ఇద్దరు పవన్లు పడితే వీళ్ళ దగ్గరికి పోదు, ఎవరి దగ్గరికి పోదు. ఈమెనేమో మంచిది, ముద్దుగుంటది, లడ్డుకుంటది, బంగారు కొండ, ముద్దు మందారము, మన మందారం పూలు అందరికి చెవులో పెట్టుకుంటా వస్తుంది. అన్సీన్ కట్స్ ఒకసారి చూడండి వాళ్ళు. నిన్నటిది ఒక అన్సీన్ కట్ ఉంటుంది. ఎంత వరస్ట్ బిహేవియర్ అక్కడ డిమాండ్ పవన్ చెప్తుండు. నన్ను ఇన్ని మాటలు అన్నది, బోలెడు మాటలు అన్నది, అయినా కూడా నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే నా వల్ల ఎవరు చెడు అవ్వద్దు అనుకొని చెప్పేసి నేను ఎక్కువ మాట కూడా అనలేదు. నేనంటే కంటెంట్ కోసం రీతుతో ఉంటున్నా అని చెప్పేసి శ్రీజ చెప్పిందని నిన్న మనకు లైవ్ ఎపిసోడ్లో వచ్చింది కదా. దాన్ని కన్వర్జేషన్, దాని కంటిన్యూషన్ మన డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్, సంజన మాత ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. అక్కడ భరణి టాపిక్ కూడా వస్తుంది. భరణి గారు కూడా పాపం బాధపడ్డాడు. నేను అంటే ఆ రోజు తన లీడర్ బోర్డులో తీయకని తనుజ నడితే ఈ మధ్యలో నాకు ఇమాన్యుయల్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని తీసాను అన్నట్టుగా చెప్తుంది కదా, ఆలోచిస్తాను అని ఏమన్నది. అప్పుడు అక్కడ డిమాండ్ పవన్ అంటున్నాడు ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడని అనకుండా ఆలోచిస్తాను అంటే అయిపోయేది. ఇప్పుడు భరణి గారు చాలా బాధపడ్డారట. ఇమాన్యుయల్ కూడా నేను ఎక్కడ సపోర్ట్ చేశాను, భరణి గారు సపోర్ట్ చేసినంత అయితే నేను చేయలేదని ఇమాన్యుయల్ ఒప్పుకుంటున్నాడు. ఇవి కనబడవు కళ్ళకి. ఇక అమెరికాలో ఒక ఆమె ఉంటుంది, ఇక పిచ్చిగా పెడుతుంది కళ్యాణ్ గురించి స్టోరీస్ వరస్ట్గా. నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు, కానీ ఎవరి తరపున కూడా బ్యాడ్ చేయొద్దు అంతగానం. కళ్యాణ్ గురించి కార్డు తీసుకొచ్చి ఆయన జవాన్ కార్డు తీసుకొస్తున్నాడు. ఆయన ఇంట్లో ఫుడ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఫుడ్ తిని బయట పోయి ముచ్చట్లు పెట్టేటోడు, ఫ్రెండ్స్తో ఉండేటోడు, జస్ట్ ఫుడ్కే ఇంటికి వచ్చేటోడు. వాళ్ళ అమ్మకి బంగారం కొనిస్తా అని చెప్తే ఇన్ని రోజులు పైసలు సంపాదించండు కానీ సాలరీలో ఒక్క పైస, మరి ఇన్ని రోజులు ఎందుకు కొనేది ఒక్క పైస కూడా ఇంట్లోకి ఇవ్వలేదు. పర్సనల్ విషయాలు తీసుకొచ్చి కూడా ఆమె స్టోరీస్లో పెడుతుంది. ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు రివ్యూవర్స్. పర్సనల్స్ తీసుకురాకండి, ఓన్లీ హౌస్లో ఉన్నవి చెప్పుకో, ఎన్నన్నా పెట్టుకో స్టోరీస్. హౌస్లో గిట్లున్నాడు గట్లున్నాడు అని పెట్టుకో. పర్సనల్ విషయాలు ఎందుకు తీసుకొస్తున్నావు? నీకేమెరక? వాళ్ళ ఇంటికడ చూసుకున్నది ఏమెరక? ఎవరో చెప్పిన మాటలు విని అవన్నీ ఆమె స్టోరీస్లో పెడుతుంది స్పై అక్క. వరస్ట్ అబ్బా ఆమె రివ్యూ. అది చూసి నాకు ఆమెకు పెద్దగా వ్యూస్ కూడా ఏముండవు, 10,000 20,000 దాటవు. అందుకే ఆమె ఉన్నది, ఎప్పటి నుంచో రివ్యూస్ చెప్తుంది కానీ అది దాటలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎదుగుతుంది తప్ప దాటలేరు. ఎందుకంటే వరస్ట్ రివ్యూస్ అనమాట. ఆమెకు అమెరికాలో ఉంది, భజన కొడుతుందని చెప్పేసి పైసలు ముట్ట చెప్పినట్టున్నారు, తను చెప్పారు. సో ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంట్లో విషయాలు తీసుకొచ్చి చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఆమె అట్లా ఇంట్లో విషయాలు తీసుకొచ్చి మాట్లాడడం? కళ్యాణ్ ఏదో అన్నాడు, బంగారం కొనిస్తా మా అమ్మకు బీరువాల పట్టినంత బంగారం ఉంటే. గా మాట కూడా ఈయన సంపాదించిన పైస ఒక్క పైస చేయలేదట. ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు కూడా ఇంట్లో తిని ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టడానికి తిరగబోతాడట. అంటే నీకు ఎందుకు పర్సనల్ విషయాలు తీసుకురావడం? నీకు డీమాన్ వస్తే డీమాన్ ఓడు, తనుజ వస్తే తనుజను ఓడు. ఇంకోళ్ళు ఎందుకు ఇంచే వరుస్తున్నావు తల్లి నువ్వు? ఇప్పుడు నేను తనుజ గురించి మాట్లాడుతున్నా. తనుజ పర్సనల్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. పర్సనల్స్ చెప్పాలంటే గిన్నున్నాయి చెప్పేటి. సంసారాల చిచ్చులు ఇవన్నీ చెప్తే గలీజ్గా ఉంటుంది. నువ్వు షో గురించి మాట్లాడు, షోలో ఏం జరిగిందో చెప్పు. షోలో ఏం జరిగింది అసలు? ఈరోజు ఇద్దరు పవన్ ఆడ పడుతుంటే ఆడ నిలుస్తున్నది, ఓ చెట్టు కొమ్మ నిలుస్తున్నట్టు నిలుస్తున్నది. ఇంత కనికరం లేదు, ఇంత లేదు. ఒకరు గెలిస్తే కంగ్రాచులేషన్స్ చెప్పేంత సెన్స్ లేదు. ఈమెనట విన్నరట. ఈమె కోసము కర్ణాటక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం గుద్దుకోరిగా బగ్గా గుద్దుకోరి ఒక ఏమంటారు అంటే ఒక విన్నర్
విన్నర్ అయ్యే కంటెస్టెంట్స్ పక్కన పెట్టేసి ఎవరో ఒక ఆమెకి ఇచ్చేసి కుసబెట్టండి, అందరం ఎక్కించండి. ఇక కర్ణాటక నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఓట్స్ పడతాయి. ఇక ఈ తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు వీళ్ళకి ఏమి తెలివి ఉండదు. ఆ సీరియల్ చూస్తారు, వస్తారు, ఓటేసుకొని గుద్దుకొని పోతున్నారు. ఏం చేస్తాను చెప్పు. ఇక గట్లున్నది కథ. ఆమె బిహేవియర్ చూడండి, ఆమె ఏం చేస్తుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది కొంచెం అబ్జర్వ్ చెయ్యండి. ఇప్పుడన్నా మేల్కోండి. మాడుకు మొహం వేసుకొని కూర్చుంటుంది మొత్తం ఫస్ట్ నుంచి అదే పని. ఇక నాకు సార్ ఎప్పుడైతే విలన్ అని అన్నాడో అప్పటి నుంచి మొహం మార్చుకుంది తల్లి. ఓ నవ్వదు, ఓ తయారవ్వదు, కాటన్ చీర కట్టుకొని తిరుగుతుంటారు ఇక ముసలక్క లెక్క అటు ఇటు. ఈమెను చూసి ఇక ఆడుకోండి ఆడుకోండి ఆడుకోండి, ఇక మీరు ఎత్తుకోండి, ఇక గీడ గీడ పెట్టుకొని పూజ చేయండి. పూజ చేస్తారా చేయండి. ఇక ఒక రివ్యూవర్ ఉన్నాడు, ఇంకో రివ్యూవర్ అసలు ఏందో కేటగిరీస్ చెప్తున్నాడు. ఏందప్పా మిలిటరీ అని వేరుంటుందట, ఇంకొకటి ఏదో సిపిఎఫ్ అని అదొకటి ఏదో తీసుకొచ్చి చెప్తున్నాడు. ఇక ఇట్లున్నారు, భజన కొడుతున్నారు రివ్యూవర్స్. అయ్యో నా మెమరీ లాస్ అవుతుంది.